నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏఎన్ఆర్ కళాశాలకు 2 కోట్ల విరాళం ప్రకటించిన అక్కినేని నాగార్జున. పీపీపీ మెడికల్ కాలేజీల పద్ధతిపై స్పష్టత ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అని పిలుపునిచ్చిన నందిగామ ట్రాఫిక్ ఎస్ఐ నరేష్. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులకు బయలుదేరిన బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా వేల మందికి బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేశారని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1959లో కళాశాలకు ఏఎన్ఆర్ ₹1,00,000 విరాళం అందించారన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం తమ కుటుంబం తరపున 2 కోట్ల విరాళం అందిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. రామోజీరావు, జస్టిస్ దేవానందం, యార్లగడ్డ లక్ష్మీ నరసింహారావు, కైకాల సత్యనారాయణ వంటి ఎంతోమంది ప్రముఖులు ఏఎన్ఆర్ కళాశాలలో చదువుకున్న వారేనని ఆయన తెలిపారు. నాగార్జునను చూసి విద్యార్థులు కేరింతలు కొట్టారు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి మాటలు చెప్పారు నాన్నగారి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా ఎమోషనల్గా ఉంది నాకు. నాన్నగారు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్, 75 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ లెక్కలన్నీ కరెక్ట్గా కుదిరాయి. చాలా ఎమోషనల్గా ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ 75 ఇయర్స్ సెలబ్రేషన్లో పాల్గొనటం సంతోషంగా కాదు, చాలా గర్వంగా ఉంది నాకు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్. తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ఆయన ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ 5,000 లేకపోతే 10,000 వచ్చేది. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ కాలేజ్కే కాదు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, ఇంకో 25,000 ఇంకో యూనివర్సిటీకి, మెడ్రాస్ యూనివర్సిటీకి ఒక 25,000 ఇచ్చారు. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము. అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు. వైఎల్పీ గారు మాకు శ్రేయోభిలాషులు, మిత్రులు. ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే యలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. పద్మనాభం గారు. పీపీపీ పద్ధతిన మెడికల్ కాలేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టతనిచ్చారు. కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందిస్తున్నాయని స్పష్టం చేశారు. వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేశారని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని క్లారిటీ ఇచ్చారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని తెలిపారు. 70% మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలలో అందుతాయని, సీట్లు కూడా పెరిగాయని చెప్పుకొచ్చారు. లాస్ట్ టైం కన్నా ఒక 9 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ ఇన్ పర్సెప్షన్ సార్. ఓవరాల్ 67% సార్. Okay, write down and then work it out. Next. Yes, sir. East Godavari sir, 2 services are below state average sir, F-line and seats, and 9 services have reduced compared to last time sir. 69.54 is the overall perception sir. Shanmohan, Sir, East Godavari, sir. East Godavari, Midamma. Yes. Sorry. Yes, sir. So, 6 services state average kan takku unnai, sir. Noted down, sir. Your review continuously will improve, sir. Yeah. Then
ఎస్ సార్. సార్ ఏలూరు సార్, ఏలూరులో మనకి ఓవరాల్ ఇస్ 68.66% సార్. దాంట్లో మనకి లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కన్నా ఇప్పటికీ ఒక 7 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ ఇన్ పాజిటివ్ పర్సెప్షన్ సార్. అండ్ we have 3 services which are below state average sir. So these are bus stations, PCB and sanitation MAUD sir. Okay, next. Sir, Guntur 68.85 is the perception sir. Last time ki ippuduki oka 8 services have reduced and district low 4 services are below state average sir. Housing, seats, fertilizer. విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్ షేక్ షరీనా బేగం ఐపీఎస్ ఆదేశాల అనుసారం నందిగామ ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులతో కలిసి హెల్మెట్పై గాంధీ సెంటర్లో ప్రయాణిస్తున్న వాహనదారులకు బుధవారం ఉదయం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారుల్లో భద్రతా చైతన్యం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ సెంటర్లో హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాటిని సద్వినియోగం చేసుకునే విధానంలో ప్రయాణం సక్రమంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణించే సమయంలో వెనక ఉన్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించడం క్షేమమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం, సురక్షితమైన ప్రయాణం చేయండి, హెల్మెట్ ధరించండి అని విద్యార్థులు నగరంలో స్లోగన్స్ ఇస్తూ డోంట్ ఫర్గెట్ హెల్మెట్ మస్ట్ డ్రైవింగ్ నెక్స్ట్ అని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై ఆసక్తికర ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ వైఎస్ షర్మిల పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలువురు రాజకీయ నాయకులు వైఎస్ షర్మిలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేసి షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్ కలగాలని ప్రార్థిస్తున్నామంటూ పోస్ట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా SHG మహిళలు 35 మందితో హైదరాబాద్ NIRDకి బయలుదేరిన బస్సు జెండా ఊపి బస్సును ప్రారంభించిన నందిగామ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య, కూటమి నాయకులు. కేశినేని ఫౌండేషన్ NIRD సంయుక్త ఆధ్వర్యంలో బ్రిక్స్ తయారీపై 3 రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని తీసుకోవడం కోసం నందిగామ నుండి హైదరాబాద్కు బస్సు బయలుదేరింది. ఆ బస్సుని ఏపీ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య జెండా ఊపి ప్రారంభించారు. NIRDలో డిసెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న శిక్షణ కార్యక్రమం స్వయం ఉపాధి రంగంలో మహిళలు రాణించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. స్వయంగా దృష్టి పెట్టి మహిళా ఉపాధి కోసం మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి కుటుంబ పోషణకు ఎంతో కొంత ఆర్థికంగా సంపాదించేందుకు ఇటువంటి మంచి స్కీమ్స్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము మనస్ఫూర్తిగా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇప్పటికే 3 బ్యాచెస్ వెళ్ళిపోయినాయి. లేడీస్ చక్కగా నేర్చుకొని వాళ్ళు సొంతగా మరి కొన్ని యూనిట్లు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ 35 మంది మహిళలు బ్రిక్స్ తయారీ నేర్చుకోవడానికి వెళ్ళటం చాలా సంతోషకరం. అక్కడే ఫుడ్ ప్లస్ అకామిడేషన్ అంతా కూడా మరి ప్రొవైడ్ చేస్తున్నారు. చక్కగా నేర్చుకోండి అమ్మ అందరూ కూడా. మీకోసం మరి ప్రభుత్వం వారు ఇంత ప్రయత్నం చేస్తారు. ఎంపీ గారు అందరూ కూడా సహకారం. 6 జోన్లు, 2 మల్టీ జోన్లు, 26 జిల్లాల ఆధారంగా గెజిట్ నోటిఫికేషన్ మెంట్ ఆర్డర్ 1975 ప్రకారం ఉన్న జోనల్ నిబంధనలు కేంద్రం సవరించింది. ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత కేడర్, జోనల్, మల్టీ జోన్లపై స్పష్టతనిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 26 జిల్లాల ప్రకారం 6 జోన్లుగా ప్రకటించింది. వాటిని 2 మల్టీ జోన్లుగా విభజించింది. 7 ఏళ్లు ఒకే చోట చదివిన ప్రాంతాన్ని స్థానికంగా పరిగణలోకి తీసుకొనిన్నట్లు ప్రకటించింది. మల్టీ జోన్ 1, జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ. జోన్ 3 పశ్చిమ గోదావరి, ఏలూరు, NTR, కృష్ణా. మల్టీ జోన్ 2 గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. జోన్ 6 నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి
ఈ జిల్లాలని జోనల్ నిబంధనలు కేంద్రం ప్రకటించింది. మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సిబ్బితి శ్రీనివాస్ను ఏసీపీ అధికారులమంటూ బురిడి కొట్టించాడు సైబర్ నేరగాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బ్లాక్మెయిలింగ్ చేసి 2 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు నూతేటి జయకృష్ణ, అతనికి సహకరించిన మరో 3 నిందితులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 85,000 రూపాయల నగదును 9 సెల్ ఫోన్లతో పాటు ఒక బైకును రికవరీ చేశారు పోలీసులు. గత నెల నవంబర్ 13న మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబ్బతి శ్రీనివాస్కు ఫోన్ చేశాడు నిందితుడు నూతేటి జయకృష్ణ. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఫిర్యాదులు అందాయి, మీ కార్యాలయంపై దాడి చేయకుండా ఉండాలంటే 3 లక్షలు నగదు ముట్ట చెప్పాలని నిందితుడు ఫోన్ చేశాడు. దీంతో భయపడిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ ఫోన్ తన నుండి అతని మిత్రుల ఫోన్ ద్వారా 2 లక్షల సొమ్మును ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే నిందితుడు జయకృష్ణ మరో 1,00,000 రూపాయలు కూడా వేయాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ విజయవాడ ఏసీబీ అధికారులకు ఫోన్ చేయగా వారు తాము అటువంటి ఫోన్స్ చేయమంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మోసపోయానని గ్రహించిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ఉపయోగించిన అకౌంట్ ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకొని వారిని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ను ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్ని పరిపాలనలోనూ తెస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై కలెక్టర్లకు సీఎం సూచనలు జారీ చేశారు. త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంతో పాటు జిల్లా కలెక్టర్లు అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత, స్పష్టత, సంతృప్తి పెరిగేలాగా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాల నుంచి మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందని, ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారని, దీన్ని గుర్తుపెట్టుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నందిగామ పట్టణం కాకాని నగర్లో బుధవారం నాడు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు 5G స్మార్ట్ ఫోన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మున్సిపల్ చైర్మన్ శ్రీ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు మరియు అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ అంగన్వాడీ సేవలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్మార్ట్ ఫోన్లను అందిస్తుందని తెలిపారు. ఈ ఫోన్లలో పోషణ ట్రాక్ మరియు బాల సంజీవిని యాప్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ వివరాలు, సేవల అమలు స్థితిని అంగన్వాడీ టీచర్లు నేరుగా నమోదు చేయవచ్చని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజా సమస్య పాలనకు ప్రజా దర్బారుల నిర్వహణ నిదర్శనమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు 4 గంటల పాటు ప్రజా దర్బారు కొనసాగింది. మొత్తం 215 అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రైస్ కార్డులు, ఉపాధి పెన్షన్లు, దివ్యాంగుల సర్టిఫికెట్లు, జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు తదితరులతో పాటు వివిధ రెవెన్యూ సేవలు, పోలీసుల సేవలను సంబంధించి అర్జీలు వచ్చాయి. 2019 సంవత్సరంలో పట్టాలు ఇవ్వడమే కానీ ప్రాక్టికల్గా వాళ్ళకి భూమి చూపించిన వాళ్ళు కొంతమంది, అట్లాగే కొన్ని రెవెన్యూకి సంబంధించిన అంశాలు, అట్లాగే కొన్ని చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాల మీద అప్లికేషన్ రావడం జరిగింది. ఇంకానేమో వృద్ధాప్య పెన్షన్లు అవన్నీ కూడా అర్హత ప్రకారం అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంటి స్థలాలకు సంబంధించి అర్హత కలిగిన వాళ్ళందరినీ మేము అప్లోడ్ చేస్తాం, వాళ్ళు కూడా చేసుకుంటాం, వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుందంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళందరూ ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో చివరిగా వడపోత పోసి వాళ్ళందరూ తగ్గ భూమిని సేకరించి పట్టాలు ఇచ్చేటట్టుగా నిర్ణయం తీసుకున్నాం. కొంతమందికి ఏమో పొజిషన్ సర్టిఫికెట్లు, కొంతమందికి హౌసింగ్కి వెళ్ళడానికి ఎంఆర్ఓ గారు ఆథరైజేషన్ కావాలని కొన్ని అప్లికేషన్లు వచ్చినాయి. ఇవన్నీ స్వల్ప వ్యవధిలో పూర్తి చేయాల్సినవన్నీ తక్షణం పూర్తి చేస్తాం. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు షిఫ్టింగ్ కావచ్చు, తొలగింపులు కావచ్చు, కొద్ది చోట్ల చిన్న చిన్న రోడ్లు అడిగారు, కొన్ని చోట్ల చిన్న చిన్న డ్రైన్లు అడిగారు, కొన్ని చోట్ల మంచినీరు పైప్ లైన్లు అడిగారు. అవన్నీ కూడా తక్షణం చేయదాకా ఎన్ని చేస్తాం. ఇంటి స్థలాలు బేజరగా ఉన్నాయి, అవన్నీ రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మేమైతే వెంటనే అప్లోడ్ చేస్తాం. ఆ ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు వాళ్ళందరికీ ఇంటి పట్టాలు ఇచ్చినట్టు చర్యలు. కేశినేని శివనాథ్ సారథ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్ఐఆర్డి సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఐఆర్డిలో 5 రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కొనసాగుతుంది. మంగళవారం 2వ రోజు 3వ బ్యాచ్కు చెందిన శిక్షణా తరగతులు కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది SHG మహిళలు శిక్షణ పొందుతున్నారు. వీరిలో
వర్మీ కంపోస్టింగ్ నేచురల్ ఫార్మింగ్లో 30 మందికి, తేనె తయారీలో 15 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ రెండో రోజు శిక్షణలో మహిళలు వేప, తేనె ఉత్పత్తుల ద్వారా ఆదాయ మార్గాలు, పర్యావరణ పరిరక్షణ అంశాలతో పాటు వాటికి సంబంధించిన నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు. డిసెంబర్ 15 నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ డిసెంబర్ 19 వరకు కొనసాగుతుంది. వర్మీ కంపోస్టింగ్ నేచురల్ ఫార్మింగ్ శిక్షణకి సంబంధించి రెండవ రోజు శిక్షణలో భాగంగా కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి సంఘం ఎం శ్రీనివాస్ వేప చెట్టు ఉత్పత్తుల నుంచి ఆదాయ మార్గం, పర్యావరణ ప్రాధాన్యత, నాణ్యత గల వేప గింజల గుర్తింపు, వాటి నిల్వ, ఎండబెట్టే పద్ధతులు, మార్కెటింగ్ విధానం, ప్యాకేజింగ్, లేబింగ్, చిన్న స్థాయి వ్యవసాయ ప్రాసెసింగ్ కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన శిక్షణా తరగతులు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఎన్ఆర్ కళాశాలకు 2 కోట్ల విరాళం ప్రకటించిన అక్కినేని నాగార్జున. పీపీపీ మెడికల్ కాలేజీల పద్ధతిపై స్పష్టత ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అని పిలుపునిచ్చిన నందిగామ ట్రాఫిక్ ఎస్ఐ నరేష్. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులకు బయలుదేరిన బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య.